నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని వెలువరు గ్రామంలో శ్రీ వీర పేరంటాలమ్మ 7వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రస్తుతం మాజీ అధ్యక్షులు గాదిరాజు వెంకటరాజు, బాల, మంతెన రంగరాజు, త్రివేణి దంపతులు తొలుతపేటలపై కూర్చుని కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కాళ్లకూరి సురేష్ మాట్లాడుతూ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు కొల్లేపల్లి సతీష్ రాజు, గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, మండల అధ్యక్షులు కరిమేరక నాగరాజు, తోట శ్రీరాములు, ముదునూరు శ్రీనివాసరాజు, చేకూరి శ్రీనివాసరాజు, సురవరపు వెంకటాచార్యులు పాల్గొన్నారు. जगदम्बार्पणमस्तु। श्री परमेश्वर मुद्दश्य श्री परमेश्वर प्रीत्यर्थम श्रीमान श्रीमतः गोत्र अघोरेभ्यो नमः रामदेवाय नमः श्रेष्ठाय नमः श्रेष्ठाय తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇండస్ట్రీ మీట్ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆయా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలను పెంచే క్రమంలో సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నామని అన్నారు. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, జిల్లా యంత్రాంగం, పరిశ్రమల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి విడిజి మురళి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి వి హరిచంద్ర ప్రసాద్, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. తొలుత ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఫీజు రీఎంబర్మెంట్ వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెగా డిఎస్సి నియామకాలను సత్వరం చేపట్టాలని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ నాయకులు గూడు శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్వా చేపల చెరువులను ధ్వంసం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మత్స్య, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం ఈ అంశంపై సమీక్షించి పలు సూచనలు చేశారు. చెరువులు ధ్వంసానికి అవసరమైన జేసీబీలను ఏర్పాటు చేసుకోవాలని, పునరుద్ధరణకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, మత్స్యశాఖ జేడీ ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు దుప్పట్లు, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా అమలాపురం కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఒకసారి హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారని వాళ్ళకి ఉన్నాడు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అమలాపురం కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏజెన్సీలో మడకం రాజేష్ అనే గిరిజనుడి మీద అటవీశాఖ అధికారులు చేసిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ ను బుధవారం ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడుతూ కలప దొంగిలిస్తున్నాడనే నెపంతో రాజేష్ పై అటవీశాఖ అధికారులు దాడి చేశారని బాధితులు తెలుపుతున్నారని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని దానికి అనుగుణంగా శిక్షించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ఓ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కుర్రోడు కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి. అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కూడా అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది. కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి. అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. మంచి వైద్య సదుపాయం అందించమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి పరీక్షలకు టెట్ అర్హత పొందిన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని ఈ శాఖ సంక్షేమ అధికారిని బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఆర్వి నాగరాణి తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలో అర్హత సాధించిన మార్పుల జాబితా, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరిచి స్థానిక వెన్నవల్లివారిపేటలోని బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్లో అందజేయాలని చెప్పారు. అలాగే గతంలో శిక్షణ పొంది ఉద్యోగం రాని అభ్యర్థులు కూడా మరలా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మెగా డిఎస్సి కోచింగ్ కోసం మన ప్రభుత్వము బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడానికి మాకు నిబంధనలు వచ్చినాయి. వాటి గురించి అందరికీ తెలియజేస్తూ ఎవరైతే టెస్ట్ పాస్ అయ్యి ఎలిజిబిలిటీ ఉంటారో వారందరూ కూడా ఈ ఆన్లైన్ల ద్వారాను ఉచిత కోచింగ్ కోసం ఎలిజిబిలిటీ ఉన్నవారు, ఇలాగా టెట్లో మార్కులు సంపాదించి పాస్ అయిన వారందరూ కూడా బీసీ ఈబీసీ స్టూడెంట్స్ వారందరికీ కూడా ఉచిత ఆన్లైన్ కోచింగ్ కోసము ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా వారి 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ మార్కుల ప్రతిపాదనలు కూడా తెలియజేస్తూ 2 పాస్పోర్ట్ ఫోటోలతో ఈ కార్యాలయానికి మాకు తెలియజేసింతో వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాము. మన జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉంది. అందులో బీసీ స్టడీ సర్కిల్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు మనం గ్రూప్ 2 వాళ్ళకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా డిఎస్సిలో కూడా మెయిన్స్ కోచింగ్ కూడా జరిగి నిన్నటితో క్లోజ్ అయ్యింది. మాకు ఈ అవకాశాన్ని కూడా ఆన్లైన్ ద్వారా ఇస్తున్న, ఇంట్లో ఉండి
బయటికి రాని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఏదైతే ఈ సంకల్పం అందరికీ ప్రజల్లోకి వెళ్ళాలని తెలియజే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యానవన రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై దృష్టి సారించాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఈ నెల 15న తణుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పనులను 2వ రోజు కూడా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు, పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. కార్మికుల భద్రతా నియమాల అమలులో తణుకు ఆంధ్ర షుగర్స్ అందరికీ ఆదర్శం స్పష్టం చేసిన ఏలూరు ఫ్యాక్టరీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు. తణుకులో ఘనంగా వైసీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి కారుమూరి. ఎంసీఏ చదువుతున్న పేద విద్యార్థికి ఉచితంగా కంప్యూటర్ను అందజేసి ఆదర్శంగా నిలిచిన అమెరికన్ సంస్థ AT&T. ఆధ్వర్యం వహించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో పునర్ప్రతిష్ఠించిన కోదండ రామాలయం. 100 ఏళ్ల చరిత్రకు నిలోటద్దం ఈ ఆలయం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పారిశ్రామికాభివృద్ధి అవకాశాలను వినియోగించుకోవాలి. రాజమండ్రిలో వ్యాపారవేత్తలకు ఉద్బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. రాజమండ్రి కలెక్టరేట్ ముందు యువత పోరును నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి చెల్లిబోయిన. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్వా చేపల చెరువులను ధ్వంసం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెంలో వైసీపీ దినోత్సవాన్ని నిర్వహించిన కార్యకర్తలు. గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు దుప్పట్లు, వస్త్రాలు పంచిపెట్టిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అటవీ శాఖ అధికారులు చేసిన దాడులపై దర్యాప్తు చేయిస్తా. జంగారెడ్డిగూడెంలో బాధితులను పరామర్శించి ప్రకటించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. మెగా డిఎస్సి పరీక్షలకు అర్హత పొందిన బీసీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వివరించిన బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు నాగరాణి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.